బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. వెంకటగిరిలో జరిగే ఈ రాజకీయ క్రీడలో ఒక ఆజానుబాహుడు అని ఆయన భావించుకుంటుంటే నా ముందర బాతు బచ్చా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అని ఆయన అంటున్నాడు. మళ్ళీ ఎలా ఈ రాజకీయ క్రీడలో మీరు ఎలా బయటపడతారు? ఆయన అన్నమాట జనం మర్చిపోయారు, మళ్ళీ మీరు గుర్తు చేస్తారు. దేనికైనా కూడా చదువు సంస్కారం అని అంట, పెద్ద చిన్న అలాంటి మాటలు మాకు కూడా ఎన్నో తెలుసు. కానీ నేను ఎప్పుడు జవాబు ఇచ్చినా కూడా ఒక పాయింట్కి జవాబు ఇచ్చాను, కానీ ఇలాంటి పదాలకి అది సంస్కారం కాదు కాబట్టి నేను ఎప్పుడు అట్లా రియాక్ట్ కాలా. ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు, ఏంటి మీ ధైర్యం అన్నట్టు. నేను ఫస్ట్ పార్ట్ చెప్పిన 4 సంవత్సరాలు అభివృద్ధికి ఆటంకం, దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిన. ఎలా ఆల్తూర్పాడు ప్రాజెక్టు ఆపారు అనేది. ఆపలేనివి ఉన్నాయి సంక్షేమ పథకాలు, అది ఎవరి చేతుల్లోనూ లేవు, అవి ఆపలేకపోయారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి వెంట ఉండేది ఒక సంక్షేమ పథకాలు వరకే కాదని నేను గట్టిగా నమ్ముతా. కానీ ఆ సంక్షేమ పథకాలు ఆ 4 సంవత్సరాలు కూడా ఆగల. మేము గర్వంగా కూడా చెప్పుకుంటాం, మధ్యలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా మేము అందించాము ప్రజలకు అని. అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో 100% పరుగులు తీస్తుంది. అంటే ఇది ఎలా అంటే వెంకటగిరికి పరిమితం కాదు, కొత్తగా 4 షిప్పింగ్ పోర్ట్లు వచ్చినాయి అంటే ఆంధ్ర రాష్ట్రానికి అది అభివృద్ధి. అది వెంకటగిరి పరిమితం కాదు. 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయి, మెడికల్ కాలేజెస్. అంటే రేపు మనకు సీట్లు పెరుగుతాయి, మన పిల్లలకి సీట్లు. ఎందుకంటే ఆల్రెడీ నాడు నేడు కింద స్కూల్స్ రూపురేఖలు మారిపోయినాయి, ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది, బెటర్ ఎడ్యుకేషన్ టూల్స్ వచ్చినాయి, 8th నుంచి ట్యాబ్స్ ఇస్తున్నారు. నేనే సర్ప్రైజ్ అయినా. వెంకటగిరిలో నాకు గుర్తు ఒక డాక్టర్ ఉండేవాడు, అతను ఇంకో 2 హాస్పిటల్స్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఈరోజు 7 మంది డాక్టర్లు ఉన్నారు, మిగతా 2 కూడా 6 మంది డాక్టర్లు ఉన్నారు. మరి మీరు అనొచ్చు ఇది ఆ 4 సంవత్సరాల్లో జరిగింది కదా అని. కాదు, ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఇవి ఆటోమేటిక్గా జరిగినాయి. ఏదైతే నువ్వు సొంతంగా చేయాలి, చేయగలవో అదనంగా నేను ఈ ఊరికి మంచి చేయాలి, నేను ఈ కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలి అని పైకి పోయి కన్విన్స్ చేసి తీసుకొని రావాల్సిన నిధులు ఉన్నాయి. అలాంటిది ఏది చేయలే. ఆ డాక్టరే వచ్చారు, సార్ 3 సంవత్సరాలు అయింది ఈ కమిటీ ఫార్మ్ అయ్యి, ఈ హాస్పిటల్ వర్క్ అయ్యి, ఒక మీటింగ్ జరగలేదన్నారు. ఆ 4 సంవత్సరాల్లో మీటింగ్ పెట్టి అవసరమైనవన్నీ క్లియర్ చేసి ఓటీ టేబుల్ లేదు అని అంటే అవసరమైతే అర్జెంటుగా నేను శాంక్షన్ చేస్తాను నా ఫౌండేషన్ ద్వారా, లేదని గవర్నమెంట్కి రాసాము, వెంటనే వచ్చింది. మీరు రండి, మీరు ఇందాక అన్నారు ప్రజల్ని కమెంట్స్ చేయమని. నెక్స్ట్ దానిలో మీరు వెంకటగిరికి రండి. వెంకటగిరి రావాలా? తప్పకుండా చూపించే ధైర్యం మీకుందా? చూపిస్తాను. ఇంకా నేను పూర్తి చేయలే. నేను ఈ 1 సంవత్సరంలో ఎమ్మెల్యేగా కాకుండానే, అది కూడా ఇందాక సగం ఆపారు, మీకు అన్ని పదవులు ఉన్నాయి కదా అంటే, కానీ నేను ఎమ్మెల్యేని, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే నేను అంటూ మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేశారు. పక్కకు తప్పుకోలే. ఇక్కడ శ్రీధర్ రెడ్డి తప్పుకున్నాడు హుందాగా, అక్కడ తప్పుకోలే. సో ప్రజల్లో ఒక పక్క అధికారుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో పూర్తి అధికారంలో లేను. అందుకనే ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని చెప్తుంటా. పక్క ఎమ్మెల్యే అయితేనే చేస్తారు అంటే, ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకవేళ మీరు ఓడినా అభివృద్ధి పైన ఇదే ఆకాంక్ష, ఇదే శ్రద్ధ ఉంటుందంటారా? అసలు ఛాన్సే లేదండి. ఏ దానికి ఛాన్స్ లేదు? ఓడిపోయే ఛాన్సే లేదు. ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇందాక ఇదే మాట బయట మనం నడిచేటప్పుడు చెప్పినప్పుడు అప్పుడే ఆజా మోగింది. అవును, ఆజా వచ్చింది. అంటే మనం అంటాం గంట కొట్టింది, ఇదిగో వాక్ నిజమైందని. అల్లా తదాస్తు అంటారు అనమాట. తదాస్తు అప్పుడే మోగింది, దానికి తిరుగులేదు. తదాస్తు దేవతల ఆశీర్వాదం మీకు బలంగా ఉందంటారు అయితే మా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, తద్వారా మాకు. సరే, ఇంకా మీకు వెంకటగిరి మీద ఉన్న పూర్తి విజన్ ఏంటి అసలుకి? నాన్నగారు ఉన్నప్పుడు ఇది చేశారు, అమ్మగారు ఉన్నప్పుడు ఇది చేశారు, నా హయాంలో ఇది చేసి, ఇది నేదురుమల్లి కుటుంబం యొక్క ట్రెండ్, ఈ మార్క్ ఇది అని చూపించుకోవడానికి మీకున్న విజన్ ఏంటి? ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది ఉన్నదాన్ని డెవలప్ చేయటం ఒక ఎత్తు అయితే,
కొత్త ఆలోచనతో కొత్తది పెట్టి 4 జనరేషన్స్కి ఉపయోగపడేలా చేయటం అనేది నిజమైన అభివృద్ధి. అది నీ ఆలోచన ప్రకారం వస్తుంది. ఇప్పుడు నేను ఇది అది చేస్తాను కదా, అది చేసి చూపించాలా. కానీ ఉన్నది ఇప్పుడు మున్సిపాలిటీ చేశారు, దానికి అవసరమైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు. 30 సంవత్సరాల తర్వాత మొత్తం రీలే చేస్తూ దాన్ని కన్విన్స్ చేసి ఆ డిపిఆర్ని ఓకే చేయించి 103 కోట్లతో కొత్త పైప్ లైన్ వేసి కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టించేసి ఇంకొక 20-30 సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇది ఎవరైనా చేస్తుండొచ్చు, మరి ఎందుకు చేయలేదు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ జనార్దన్ రెడ్డి గారు పోరాడి తెచ్చారు. చీరాల, మంగళగిరి, ధర్మవరం అందరూ కావాలని కోరుకున్నారు. అసలు సౌత్ ఇండియాలో తమిళనాడు కూడా కోరుకుంది. వెంకటగిరి జరీ చీరలు అంటేనే బాగా ఫేమస్ కాబట్టి ఖచ్చితంగా అక్కడే తీసుకొచ్చారంటారు. లేదు, చీరాల్లో కూడా ఫేమస్ ఉండింది, ధర్మవరం ఫేమస్ ఉండింది. అది నాన్నగారి ప్రయత్నం వల్ల అక్కడికి వచ్చిందంటారు. వెంకటగిరికి వచ్చింది. ఐ అనగానే దానికి ఒక స్పెషల్ బ్రాండ్ ఉంది. ఇప్పుడు పక్కనే ఒక 15 కిలోమీటర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది, IISER వచ్చింది, విశాఖపట్నంలో IIM వచ్చింది. కానీ 25 సంవత్సరాల క్రితమే IIHT అని వెంకటగిరిలో పెట్టారు జనార్దన్ రెడ్డి గారు. 40 సీట్లతో మొదలైంది, రాజలక్ష్మం వచ్చి దాన్ని 60 సీట్లు చేశారు. విజన్తో అప్పుడే ఎక్స్పాన్షన్ కింద 25 ఎకరాలు అలాట్ చేశారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వారి హయాంలో, తర్వాత 4 సంవత్సరాలు నేను ఇప్పటికీ ఆయన వైసీపీ ఎమ్మెల్యే నేను అన్నాం. ఈ 14 సంవత్సరాలు కుంటుపడింది, అభివృద్ధి అనేది జరగల, వెనక్కిపోయింది. ఈ ఒక్క సంవత్సరంలో మీరు రేపు వచ్చినప్పుడు అదే చెప్పినారు, వచ్చి చూపిస్తారు. నా సొంత నిధులతో మొత్తం రీవర్క్ చేసి మొత్తం రిపేర్లన్నీ చేసాం. 45 లక్షలు ఖర్చు పెట్టిన. అదేవిధంగా గవర్నమెంట్ని కన్విన్స్ చేసి టీచర్ పోస్టులు ఇప్పించాం, శాంక్షన్ చేసి దాన్ని హైలైట్ చేయాలని చెప్పి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద ఢిల్లీ లెవెల్ వరకు తీసుకుపోయాము. 3 వరకు షార్ట్ లిస్ట్ అయిన దాకా తీసుకువచ్చాము. అక్కడ మనం మిస్ అయ్యాం. సో మీరు అడిగిన ప్రశ్నలకి ఈ ఒక్క సంవత్సరంలో నేను చెప్పగలిగేది ఈ ఒక్క సంవత్సరంలో ఏం చేశాను అంటే మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత, అంతే. ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఇవన్నీ బీసీ ల్యాండ్ అలాట్ చేసి బీసీ హాస్టల్కి సీఎం గారిని శాంక్షన్ చేయించాం. గురుకుల పాఠశాల కలువాయిలో శాంక్షన్ చేయించాం. ఆల్తూర్పాడిన దాకా చెప్పినట్టు 650 కోట్లు SSR రేట్లు పెరిగినాయి. ఇది వరకు GST లేదు, ఇవన్నీ యాడ్ అయ్యి 650 కోట్లు అయింది. అయినా ఆయన కన్విన్స్ చేసి శాంక్షన్ చేయించాం. ఏళ్ల తరబడి తెలుగుదేశం వాళ్ళు, ఇంకెవరున్నారో నాకు తెలియదు కానీ మళ్ళా ఒకే పేరు చెప్పడం ఇష్టం లేదు, పోలేరమ్మ జాతరని స్టేట్ ఫెస్టివల్ చేయాలి అనే కోరిక వెంకటగిరి ప్రజల్లో ఉంటే మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకొని ఆయన శాంక్షన్ చేయటం. శాంక్షన్ చేసిన తర్వాత ఇలాంటివి ఎన్నో చూసాము. ఈ జీవోలు రావడానికి మేము కూడా ఎన్నో ట్రై చేస్తే కుదరలేదు అన్న వాళ్ళకి 3 వారాల్లో తెప్పించిన. తర్వాత 2 నెలల్లోనే ఆ జాతర రావటం, 1.5 రోజు పండుగని 5 రోజుల పండుగగా చేసి ప్రతి ఒక్కరికి, సామాన్య ప్రజలకి అందుబాటులో తీసుకువచ్చి పోయిన సంవత్సరం కనీ విని ఎరిగిన రీతిలో ప్రతి ఒక్కరికి దర్శనం జరిగేటట్టు చేశాం. అమ్మవారి ఆశీస్సులు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంటాయని నమ్ముతూ తప్పకుండా మరొకసారి ఈ ప్రభుత్వమే వస్తుంది అని అందుకే అంతగా ఘంటాపథంగా చెప్పగలుగుతుందా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.